పనికిమాలిన వాళ్ళంతా ఎక్కడికో ఒక దగ్గరికి పోవడం, ఏడో చిన్న ఇష్యూ తీసుకోవడం, సెల్ఫీల్లో పెట్టడం, ఈ గవర్నమెంట్లో ఏమీ జరగడం లేదు అని చెప్పి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అభివృద్ధికి నిర్వచనం జగన్మోహన్ రెడ్డి గారు, సంక్షేమ పథకాలకు నిర్వచనం జగన్మోహన్ రెడ్డి గారు. 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. చేసింది శూన్యం. ప్రజలకు కానీ, రాష్ట్రానికి కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన కొడుకు కోట్లకు పడగలెత్తడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు శూన్యం. పేరుకేదో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రోడ్ల మీదకి వచ్చి రకరకాల వేషాలు వేస్తూ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో డైరెక్ట్గా విజయవాడ నుంచి బటన్ నొక్కి పార్టీలు చూడకుండా, రాజకీయాలే చేయకుండా ఫండ్స్ ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాదిరిగా, చంద్రబాబు నాయుడు మాదిరిగా మోసాలు చేయడం, అబద్ధాలు చెప్పడం, నాటకాలు ఆడడం ఇవన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, చెయ్యడు కూడా. మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది ఒకటే, ఏ ప్రజలైతే ఆయన్ని ముఖ్యమంత్రి చేశారో, ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేశారో ఆ ప్రజలకు న్యాయం చేయడం మాత్రమే మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్నారు ముక్త కంఠంతో. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికీ తెలియదు. మేము ఎప్పుడైతే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళామో ఆ రోజు మాకు తెలిసింది, ఓ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా బటన్ నొక్కి ఇంత అమౌంట్ ఇచ్చున్నాడని. పథకాలనేవి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఈ విధంగా. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఈరోజు అందరూ ఒకటై, ఆయన ఎవరు దత్తపుత్రుడంట, పవన్ కళ్యాణ్ అంట, చంద్రబాబు అంట, మళ్ళా కేంద్రంకి పోయి ఢిల్లీకి పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నారు అలయన్స్ పెట్టుకుందామని. వాళ్ళేమో ఇంకా సమాధానం చెప్పలేదు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అసలు ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్నే ఫైనలైజ్ చేసుకోలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు దూకుడుగా అన్నిటిలో ముందున్నారు. క్యాండిడేట్స్ని కూడా డిసైడ్ చేసి మీరు ప్రజల్లోకి వెళ్ళమని చెప్పి పంపిస్తున్నాడు. మీ దగ్గర ఎక్కడ ఉంది అది? మీరు ముందు మీ పొత్తుల్లో మీ సీట్లు ఎవరెవరికి ఎన్నో తేల్చుకోండి, చూద్దాం. మీరు ఎంతమంది ఏకమైనా, మీరందరూ ఒకటైనా రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని పెట్టి పట్టాభిషేకం చేసేదానికి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా రాజకీయాలే చెయ్యకుండా ప్రజలందరూ ఆలోచించుకొని నిర్ణయించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని నాటకాలు వేసినా మీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే సమస్య లేదు. మీ పార్టీలు అధికారంలోకి వచ్చేది లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి.